100 కోట్ల స్కామ్ గురించి పద్మాక్షి అందరూ తిడుతూ ఉండటంతో చాలా బాధపడుతూ లక్ష్మి యమున దగ్గరికి వెళ్ళిపోయి ఇలా అడుగుతూ ఉంటుంది. అమ్మ యమునమ్మ, మీరైనా చెప్పండమ్మా, మీరు నన్ను నమ్ముతారు కదా, నేను ఏ తప్పు చేయనని మీరు నమ్ముతారు కదమ్మా, మీరైనా అందరికీ చెప్పండమ్మా నేను తప్పు చేయలేదని అని అంటూ లక్ష్మి అనేసరికి ఇక అప్పుడే యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా అనుకుంటుంది యమున, లక్ష్మి ఇక్కడే ఉంది అంటే లక్ష్మి ఆ తప్పు చేయదు, కానీ లక్ష్మి ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు వీళ్ళు అందరూ లక్ష్మిని ఇబ్బంది పెడుతున్నారని కోపంతో విహారీ ఎలాగైనా అందరికీ తను నా భార్య అని చెప్పేస్తాడు. అలా జరిగితే ఇంట్లో చాలా పెద్ద సమస్యలు వస్తాయి. కాబట్టి నేను లక్ష్మిని ఇంట్లో నుంచి పంపించాలి. లక్ష్మిని ఇంట్లో నుంచి పంపించేయాలి అంటే ఇదే మంచి సమయం. కాబట్టి లక్ష్మిని ఎలాగైనా ఇప్పుడే పంపించాలి అని లక్ష్మి విషయంలో కఠినంగా నేను ప్రవర్తించాలి అని యమున అనుకుంటుంది. చెప్పండమ్మా, మీరు మౌనంగా ఉంటే నేను భరించలేకపోతున్నాను, చెప్పండమ్మా అని లక్ష్మి అంటంతో ఏం చెప్పాలి అని గట్టిగా అరుస్తుంది యమున. యమున అరిచేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. చేసిందంతా చేసి ఇప్పుడు నేనేమీ చేయలేదు, నన్ను నమ్మండి అంటే ఎలా నిన్ను నమ్మాలి, అసలు నువ్వే కదా తప్పు చేసింది అని చాలా కోపంగా అంటుంది. కళ్ళ ముందు సాక్ష్యాలు అంతలా కనిపిస్తూ ఉంటే ఇంకా నేను ఎలా నమ్మాలి అని అంటూ యమున అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది లక్ష్మి. విహారీ, చారుకేశవ, వసుధ అందరూ కూడా షాకింగ్గా యమునని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే యమున ఇలా అంటుంది, నీ యాక్సెస్తో వాడి 100 కోట్లు పోయాయి. అందుకే ఇది నువ్వే చేశావని మాకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకే నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపో ఇంట్లో నుంచి అని అంటంతో అప్పుడే ఇంకా అందరూ అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు లక్ష్మి అంటుంది, అమ్మా నేను తప్పు చేయలేదమ్మా, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలాగమ్మా, నేను నిజంగా తప్పు చేయలేదమ్మా అని లక్ష్మి అంటుంది. నువ్వు చేసావా చేయలేదా అవన్నీ పక్కన పెట్టేసాయి, నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇన్ని రోజులు నిన్ను నేను నమ్మాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. నిన్ను నేను గుడ్డిగా నమ్మినందుకు నువ్వు బాగానే నాకు బుద్ధి చెప్తున్నావు. అందుకే వెళ్ళిపో ఇంట్లో నుంచి, వెళ్ళిపో అని అంటూ కోపంగా అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే పద్మాక్షి ఇలా అంటుంది, ఎందుకే ఇన్ని రోజులు నువ్వు నీ గురువు అని చెప్పి అనుకున్న ఆవిడే నిన్ను వెళ్ళిపో అని చెప్తుంది, నువ్వేంటే ఇంకా ఇక్కడే తగలడ్డావు, వెళ్ళవే అని అంటూ పద్మాక్షి అంటుంది. ఇక యమున ఇది ఇలా చెప్తే ఎందుకు వెళ్తుంది, నేను చెప్తా అని చెప్పేసి లోపలికి వెళ్ళి లక్ష్మి బ్యాగ్ తీసుకొని వచ్చి బ్యాగ్ని గట్టిగా విసిరి కొట్టి ఇలా అంటుంది, వెళ్ళిపో ఇంట్లో నుంచి, నేను చెప్తున్నాను కదా నేను నిన్ను నమ్మట్లేదు, వెళ్ళిపో అని అంటుంది యమున. విహారీ దగ్గరికి వచ్చి, అమ్మ ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అని అంటూ విహారీ ఇలా ముందుకు వచ్చేసరికి విహారీని లాగి పెట్టి కొడుతుంది యమున. విహారీ సైలెంట్ అయిపోతాడు. విహారీని కొట్టడంతో అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక విహారీతో ఇలా అంటుంది యమున, చూడు దీని విషయంలో నువ్వు మాత్రం తన విషయంలో వచ్చావు అంటే ఊరుకునేది లేదు. విహారీ చెప్తున్నా, తన విషయంలో నువ్వు రావద్దు అని అంటే అది కాదమ్మా అంటే నేను నోరు ముయ్యమని చెప్పానా అని అంటూ అనేసరికి ఇక లక్ష్మి ఇలా అంటుంది, అమ్మ నా గురించి మీరు గొడవ పడొద్దు, మీరు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతానమ్మా, అంతేకాని నా వల్ల మీరు గొడవ పడటం నాకు ఇష్టం లేదు, మీరు సంతోషంగా ఉండాలమ్మా అని అంటూ లక్ష్మి అంటుంది. సహస్ర టెన్షన్ పడుతూ, ఇదేంటి ఇది బయటికి వెళ్ళిపోయిందంటే బావ దీంతో వేరు కాపురం పెట్టేస్తాడు, అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సహస్ర. అప్పుడే లక్ష్మి బాధగా ఇలా అంటుంది, యమునమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటూ యమునకి చెప్తుంది. సహస్రతో అంటుంది, సహస్రమ్మ మీరు విహారీ గారిని ఈ కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి అని చెప్తుంది. చారుకేశవ గారు అలాగే వసుధ గారు మీరు కూడా సంతోషంగా ఉండండి అని అంటూ చెప్తుంది. పండు జాగ్రత్త అని అంటే సరేనమ్మా నువ్వు జాగ్రత్త అని పండు అంటాడు. అందరికీ అలా చెప్తూ ఉంటే ఒక్కసారిగా పద్మాక్షి, వెళ్ళవే, మా జాగ్రత్తల గురించి మా బాగోగుల గురించి నువ్వేంటి చెప్పేది, మాకు తెలీదా పో అని అంటూ పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా లక్ష్మి బాధపడుతూ వెళ్తూ ఉంటే సహస్ర అడ్డంగా వచ్చి ఆగు లక్ష్మి అని అంటుంది. అందరూ షాకింగ్గా మళ్ళీ చూస్తూ ఉంటారు. ఇక ఇలా అంటుంది సహస్ర, ఎక్కడికి వెళ్తావు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అంటే అంబిక అంటుంది. ఏంటి సహస్ర పిచ్చిగాని పట్టిందా నీకు, తను వెళ్తూ ఉంటే ఎందుకు ఆపుతావు అని అంబిక అంటుంది. పద్మాక్షి అంటుంది, ఎందుకు సహస్ర తనని వెళ్ళని అని అంటే లేదమ్మా, తను 100 కోట్లు కొట్టేసి ఇలా హ్యాపీగా వెళ్ళిపోతే ఎలా, ఆ 100 కోట్లు కావాలి కదా అని అంటూ సహస్ర అంటుంది. అందుకే ఆ 100 కోట్లు
దొరికేదాకా ఇది ఇంట్లో నుంచి వెళ్ళటానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి అని సహస్ర అంటుంది. అలా అనేసరికి నువ్వు నోరు ముయ్యవే, నీకు అసలేం తెలీదు అని, అది బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ 100 కోట్లు తీసుకొని రావాలి ఖచ్చితంగా. అది బయటున్నా సరే ఆ 100 కోట్లు రప్పించేస్తాను అని చెప్తుంది కదా, రప్పించాలి, లేదంటే అదే తీసుకురావాలి, దాన్ని మాత్రం వదిలేది లేదు, లేదంటే కేసు పెట్టి జైలుకి పంపించేస్తాను అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి ఇక ఒక్కసారిగా లక్ష్మి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక సహస్రని అంబిక కూడా తిడుతుంది. సహస్ర పక్కకి జరుగుతుంది. లక్ష్మి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మిని చూస్తూ విహారీ ఇలా బాధపడుతూ ఉంటాడు. ఇక లక్ష్మి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత విహారీ ఇలా వెళ్ళపోతే విహారీ అని గట్టిగా అంటుంది యమున. అలా అనేసరికి విహారీ అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా అని అనేసరికి, నువ్వు లక్ష్మి కోసం వెళ్ళినా, లక్ష్మిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన, లక్ష్మిని నువ్వు కలిసినా సరే నేను చచ్చినంత ఒట్టే అని విహారీ చెయ్యి తీసుకొని తల మీద పెట్టుకుంటుంది. అలా పెట్టుకునేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు విహారీ. అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు యమున ఇలా అంటూ ఉంటుంది, చూసావు కదా తను వెళ్ళిపోయింది, తన మా నాన్న తనని వెళ్ళనివ్వండి, నువ్వు ఎలాగైనా డబ్బు తీసుకురా, ఆ 100 కోట్లు వచ్చేలా చెయ్యి అంటే, ఇంకా సహస్ర కూడా చెప్తుంది, చూడు సహస్ర, మీ బావయ్య 100 కోట్లు రప్పిస్తాడు, నువ్వు కంగారు పడొద్దు అని చెప్తుంది. లక్ష్మి విషయం అన్నీ మర్చిపోండి అని చాలా సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదామంటే చారుకేశవ, వసుధ ఇలా అంటూ ఉంటారు. ఏంటి అక్క, ఏంటి వదిన ఇలా చేసావు, నువ్వు లక్ష్మి విషయంలో నువ్వు తప్పుగా ఆలోచించడం ఏంటి, లక్ష్మి చాలా మంచిది, తను చాలా మంచి పనులు చేసింది, అయినా తన గురించి అలా అంటావని అస్సలు అనుకోలేదు అని వసుధ అంటుంది. ఇక చారుకేశవ కూడా, అవును, మీరు ఇలా చేసి లక్ష్మిని చాలా బాధ పెట్టారు, మీరు చాలా తప్పు చేశారు, లక్ష్మి చాలా మంచిది అని అంటంతో ఇక అప్పుడే చాలా బాధగా యమున లోపల ఇలా అనుకుంటుంది, లక్ష్మి తప్పు చేయదని నాకు తెలుసు, కానీ లక్ష్మి చేసిన మంచి పనులే మీకు కనిపిస్తున్నాయి, అది విహారిని పెళ్లి చేసుకుంది, ఆ విషయం కానీ బయట పడింది అంటే ఇంట్లో పెద్ద యుద్ధం జరుగుతుంది, అసలు ఆ విషయం మీరు ఆలోచించట్లేదు అని మనసులో అనుకొని అక్కడి నుంచి యమున వెళ్ళిపోతుంది. ఆ తర్వాత విహారీ బయటికి వచ్చి ఎస్ఐ సంధ్యకి ఫోన్ చేస్తాడు. హలో ఎస్ఐ సంధ్య, ఇలా ఎక్కడున్నారు అంటే, నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నాను అని చెప్పడంతో, మీరు ఎలాగైనా సరే మా ఇంట్లో లక్ష్మి ఉంది కదా అంటే, అవును అని చెప్తే, తనని ఇంట్లో గొడవ జరిగింది, బయటికి పంపించేశారు, తన దగ్గరికి ఇప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను, మీరు ఎలాగైనా 2 రోజులు తనని మీ దగ్గర ఉంచుకోరా అని అడిగితే సరేనంటూ చెప్తుంది. మీరు నాకు చాలా సహాయం చేశారు విహారీ గారు, ఈ మాత్రం హెల్ప్ మీకు చేయలేనా, చేస్తాను అని చెప్పడంతో సరే థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇక అప్పుడే లక్ష్మిని వెతుక్కుంటూ ఎస్ఐ వెళ్తుంది. లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ చీకటి పడిపోతుంది, అలాగే వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద. అలా వెళ్తూ ఉన్నప్పుడే ఇక అప్పుడు ఒక చోట బస్ స్టాండ్లో కూర్చుని ఏడుస్తూ యమున తిట్టిన మాటలు అన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారీ అక్కడి నుంచి వస్తూ ఇంకా ఎస్ఐని పంపిస్తే తను వస్తూ ఉంటుంది. ఇక లక్ష్మిని చూసి కార్ ఆపి దగ్గరికి వెళ్ళి, లక్ష్మి అంటే, ఎస్ఐ గారు మీరా అంటే, నేనే నీకోసమే వెతుక్కుంటూ వచ్చాను అంటే, నా కోసం ఎందుకండి అంటే, విహారీ గారు ఫోన్ చేశారు, మీ పరిస్థితి గురించి చెప్పారు, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అంటే, నా గురించి వదిలేయండి, మీరు వెళ్ళిపోండి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటే, అలా ఇలా వెళ్ళిపోతావు, నువ్వు నాతో రావాలి, విహారీ నాకు చాలాసార్లు హెల్ప్ చేశాడులే అని ఎస్ఐ చెప్తుంది. నాకు విహారీ ఎన్నోసార్లు హెల్ప్ చేశాడు, అందుకనే తనకి ఏమాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా అంటే, అది కాదండి మీకు ఇబ్బంది వద్దు నేను వెళ్తాను అంటే, చూడు నాకు నువ్వు ఇబ్బంది ఏమీ కాదు, ఇంతకుముందు నాకు విహారీ హెల్ప్ చేసిన దాని దగ్గర ఇది ఎంత చెప్పు, తను నన్ను 2 హెల్ప్స్ అడిగాడు, ఇంట్లో ఈ సమస్యల గురించి, ఆ ప్రాబ్లమ్స్ గురించి, అలాగే నీ గురించి తప్ప ఇంకా నన్ను ఏ హెల్ప్ అడగలేదు, అలాంటిది నేను ఏమాత్రం చేయకపోతే నా గురించి తప్పుగా అనుకోడు, నువ్వు రా అని చెప్పి బ్యాగ్ తీసుకొని లక్ష్మిని తీసుకెళ్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.